ఏమైందిరా అలా డల్గా ఉన్నావు? నీకే రామాంజన్ నువ్వు ఎలాగైనా చేయగలవు. ఈ సంవత్సరం గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ అన్ని మార్చింది. సో మొత్తం అంతా కూడా మారిపోయింది సిలబస్. సో ఏమీ అర్థం అవ్వట్లేదు, ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు నాకు. టెన్షన్ ఎందుకు దండగా, మన గౌరీ సార్ ఉండగా. సో అందుకని మనకి ఏంటంటే ఈ సంవత్సరం 6th క్లాస్ నుండి 9th క్లాస్ వరకు సో మొత్తం గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ అన్ని కూడా మారాయి కనుక సో 6th నుండి 9th క్లాస్ వరకు ఉన్న మ్యాథమెటిక్స్ లోని కాన్సెప్ట్ అన్ని హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ గౌరస్ మై ఛానల్. ఈరోజు మనం 7th క్లాస్ లోని రేషనల్ నెంబర్స్ లోని ఎక్సర్సైజ్ నెంబర్ 8.2 లోని మొత్తం అన్ని ప్రాబ్లమ్స్ ఈరోజు డిస్కస్ చేద్దాం. ఈ వీడియో మనకు ఖచ్చితంగా లైక్ చేయండి, అదేవిధంగా వీడియో అయిపోయిన తర్వాత వీడియోని అందరికీ షేర్ చేయండి. కమాన్ స్టార్ట్. ఎక్సర్సైజ్ నెంబర్ 8.2 ఫైండ్ ద సమ్. సో అంటే మనం ఎడిషన్ చేయాలి ఇక్కడ. సమ్ ఓకే, 5/4 బ్రాకెట్ అంటే ఇంటూ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 11/4. సో మీకు ఆల్రెడీ కాన్సెప్ట్ లో చెప్పాను. ఏం చెప్పాను? ఏవైనా లైక్ ఫ్రాక్షన్స్ వస్తే వాటిని ఎడిషన్ చేయాలన్నా సబ్ట్రాక్షన్ చేయాలన్నా సరే సో సమ్ ఆఫ్ ది న్యూమరేటర్స్ లేదంటే డిఫరెన్స్ ఆఫ్ ది న్యూమరేటర్స్ బై కామన్ డినామినేటర్ లేదంటే సమ్ ఆఫ్ ది న్యూమరేటర్స్ బై కామన్ డినామినేటర్. సో కనుక ఇక్కడ డిఫరెన్స్ ఆఫ్ ది న్యూమరేటర్స్ 5 - 11 బై కామన్ డినామినేటర్ సో by 4. సో 5 లో 11 తెస్తే ఎంత? 6 - 6. సో -6/4. 2 3s are 2 2s are. So therefore final answer -3/2 is the final answer. Next, second solution. ఇక్కడ 3, 5 అనేది రెండు కూడా సేమ్ నెంబర్ కాదు. సో అంటే ఈ రెండు ఫ్రాక్షన్స్ లేంటే ఈ రెండు రేషనల్ నెంబర్స్ లైక్ రేషనల్ నెంబర్స్ కాదు, లైక్ ఫ్రాక్షన్స్ కాదు. అంటే ఏం చేయాలి? మనం ఎల్సిఎం చేయాలి. ఏం చేయాలి? ఎల్సిఎం. 3, 5 LCM. So LCM is equal to 3 into 5. That is equal to 15. 15 is the LCM. And ఇప్పుడు మనం దీన్ని రాయొచ్చు 5/3 into సో 3 టేబుల్లో 15 అనేది 5 టైమ్స్ పోతుంది కనుక ఆ 5 తోని న్యూమరేటర్ ని డినామినేటర్ ని మల్టిప్లై చేయాలి. 5/5 ప్లస్ 3/5. సో 3/5 into 15 అనేది 5 టేబుల్లో 3 టైమ్స్ పోతుంది. 15 5 3s are 15 కనుక ఆ 3ని న్యూమరేటర్ అండ్ డినామినేటర్ తో మల్టిప్లై చేయాలి. ఓకే, 5 5s are 25/15 ప్లస్ 3 3s are 9/15. సో మనకి ఇప్పుడు మనకి ఏమొచ్చింది? 25/15 వచ్చింది, 9/15 వచ్చింది. అంటే రెండు లైక్ ఫ్రాక్షన్స్ వచ్చాయి. అంటే సమ్ ఆఫ్ ది న్యూమరేటర్స్ బై కామన్ డినామినేటర్. వాట్స్ ద ఫార్ములా? సమ్ ఆఫ్ ది న్యూమరేటర్స్ అంటే 25 + 9 బై కామన్ డినామినేటర్ 15. సో అంటే ఎంత అవుతుంది? 34/15 ఇస్ ద ఆన్సర్. సో 34 15 ఏ టేబుల్ లేదు కనుక అలా ఉంచేసినా పర్లేదు. నెక్స్ట్ ఎల్సిఎం. సో 10కి 15కి ఎల్సిఎం కట్టాలి. సో 5 తీసుకుందాం. 5 2s are 5 3s are అంతే, ఇంకే టేబుల్ ఉండదు కనుక 5 2s are 10 10 3s are 30. ఎల్సిఎం 30. ఎల్సిఎం అంతా 30 కనుక ఈజ్ ఈక్వల్ టు -9/10 ఇంటూ సో 10 టేబుల్లో 30 అనేది 3 టైమ్స్ పోతుంది కనుక ఈ 3ని న్యూమరేటర్ డినామినేటర్ తో మల్టిప్లై చేయాలి. 3/3 ప్లస్ 22/15. ఈ 30 అనేది 15 టేబుల్లో 2 టైమ్స్ పోతుంది కనుక న్యూమరేటర్ ని డినామినేటర్ ని 2తో మనం మల్టిప్లై చేసి డివైడ్ చేయాలి. ఓకే, అయిపోయిందండి. 9 3s are 27. సో -27/30 ప్లస్ 22 2s are 44. సో 44/30. సో ఇప్పుడు మనకి లైక్ ఫ్రాక్షన్స్ వచ్చాయి. Difference of the numerators by common denominator. Difference of the numerator by common denominator. So -27 plus 44/30. So 14 లో 7 తీస్తే 7, 3 లో 2 తీస్తే 1. So 17/30 is the answer. చాలా ఈజీ అండి, చాలా చాలా ఈజీగా చేయొచ్చు. మనం ఏంటంటే ఇచ్చిన రెండు కూడా న్యూమరేటర్స్ లైక్ ఫ్రాక్షన్స్ ఉన్నాయో చూసుకోవాలి.
లైక్ ఫ్రాక్షన్స్ ఉంటే డైరెక్ట్గా ఫార్ములైజ్ చేసిరా, ఒక లేకపోతే మనం ఎల్సిఎం తీసుకుని ఎల్సిఎంతో రెండు కూడా లైక్ ఫ్రాక్షన్స్గా మార్చి అప్పుడు మనం సమ్ అనేది చేయాలి. నెక్స్ట్ ఫోర్త్ వన్. సో మైనస్ ఇన్ మైనస్ ప్లస్ అంటే ఇక్కడ రెండు కూడా యాడ్ చేయడమే. సో ఎల్సిఎం ఏమవుతుంది, ఎల్సిఎం 11 into 9, 11 9s are 99. సో ఎల్సిఎం 99. ఓకే, 3/11 ఇంటూ, సో 99 అనేది 11 టేబుల్లో 9 టైమ్స్ పోతుంది కనుక 9తో మల్టిప్లై చేసి డివైడ్ చేయాలి. ప్లస్ 5/9 ఇంటూ 9, 99 అనేది 9 టేబుల్లో 11 టైమ్స్ పోతుంది కనుక 11/11. ఓకే, సో 9 3s are 27, 27/99 ప్లస్ 5 11s are 55, 55/99. సో ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేద్దాం. సో 27 ప్లస్ 55/99. సో 7 ప్లస్ 5 12. సో 1, 6 ప్లస్ 2 8. సో 82/99. సో దిస్ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ minus 8/19 plus into minus minus 2/57. సో దీనికి ఎల్సిఎం 57 అండి. 19కి 57కి ఎల్సిఎం ఎంత 57 కనుక ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు 57. సో మైనస్ 8/19 ఇంటూ 19 టేబుల్లో 57 అనేది 3 టైమ్స్ పోతుంది కనుక 3/3 మైనస్ 2/57. 57 అనేది 57 టేబుల్లో 1 టైం పోతుంది కనుక 1తో మల్టిప్లై చేసి డివైడ్ చేయాలి. 8 3s are 24/57 మైనస్ 2 1s are 2/57. సో 24 26 అంతా మనకి -24 మైనస్ 2/57. సో మైనస్ 26/57. సో -27/57 అలా ఉంచడం, ఎందుకంటే 8 టేబుల్లో ఉండదు కనుక అలా ఉంచడం. ఒకళ్ళు ఉంటే క్యాన్సిల్ చేయాలి. -2/3కి 0ని యాడ్ చేస్తే -2/3 వస్తుంది. 0 అనే నెంబర్ని ఏ నెంబర్కి యాడ్ చేసినా మళ్ళీ అదే నెంబర్ వస్తుంది, అందుకే అంత చిన్న ప్లేస్ వదిలేసాను. నెక్స్ట్ 7th వన్. ఇవి మనకి మిక్స్డ్ ఫ్రాక్షన్స్. మిక్స్డ్ ఫ్రాక్షన్స్ని మనం ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్గా మార్చాలి. సో 2 3s are 6, 6 - 1 7. సో -7/3 ప్లస్ 4 5s are 20, 20 + 3 23. సో 23/5. సో ఇక్కడ ఎల్సిఎం 15, ఎల్సిఎం ఎంత 15, 3 5s are 15. ఓకే, ఇందాక చేసినట్టే. సో -7/3 ఇంటూ 5 ప్లస్ 23/5 ఇంటూ 3. సో -35/15 ప్లస్ 69/15. 3 3s are 9, 3 2s are 6. సో ఇక్కడ మనకి ఏమవుతుంది -35 ప్లస్ 69/15. 9లో 5 తీస్తే 4, 6లో 3 తీస్తే 3. సో 34/15 ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్, సో ఫస్ట్ రోమన్ అయిపోయింది. సెకండ్ రోమన్ ఫైండ్. సో ఇక్కడ కూడా అంతేనండి, ఎల్సిఎం మనం ఫైండ్ చేయాలి. సో ఇక్కడ ఏంటి మనం ఫైండ్ చేయాలి, ఎల్సిఎం 24 36 ఎల్సిఎం 3 తీసుకుందాం. 3 8s are 24, 3 12s are 36. 2 తీసుకుందాం. 2 4s are 8, 2 6s are 12. మళ్ళీ 2 తీసుకుందాం. 2 2s are 2 3s are, దట్స్ ఇట్. సో 3 2s are 6, 6 2s are 8, 3 2s are 6, 6 2s are 12, 12 2s are 24, 24 3s are 72. అలాగైనా పర్లేదు, లేదంటే 3 2s are 6, 6 2s are 12, 12 6s are 72. సో ఎలాగైనా సార్ 72 అవుతుంది. సో ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు 72. సో ఇప్పుడు దీన్ని రాయొచ్చు మనం 7/24. 24 టేబుల్లో 72 అనేది 3 టైమ్స్ పోతుంది కనుక ఇంటూ 3/3 మైనస్ 17/36 2s are కనుక by 2 into 2. సో 21/72 మైనస్ 34/72. సో 21 మైనస్ 34/72. సో 4లో 1 తీస్తే 3, 3లో 2 తీస్తే 1. సో -13/72. సో దిస్ ఈస్ ద ఆన్సర్, -13/72. నెక్స్ట్ 5/63
మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 6/21. ఇక్కడ 21 అనేది 3తో న్యూమరేటర్ డినామినేటర్ చేస్తే 63 వస్తుంది కనుక ఎల్సిఎం అవసరం లేదు, డైరెక్ట్గా చేయొచ్చు ఇక్కడ. సో ఇంటూ 3/3 అప్పుడేమవుద్ది 5/63 ప్లస్ 6 3s are 18/63. సో 5 ప్లస్ 18/63. సో 23/63. సో 18 plus 5 23, 23/63. నెక్స్ట్ minus 6/13 minus into minus plus 7/15. So 13 15. So LCM 13 into 15. 13 15s are 15 to 13 15s are 195. So minus 6/13 into 15/15 plus 7/15 into 13/13. So LCM and LCM is equal to 13 5s are 65, 6 13 1 13, so 19, so 195. Kanaka minus 90/195 plus 91/195. So minus 90 plus 91/195. That is equal to 91 and 90 this 1/195. So 1/195 is the right answer. Next 8 11 LCM and the 88. So kanaka minus 3/8 into 11 minus 7/11 into 8. So minus 33/88 minus 56/88. So minus 33 minus 56/88. 3 6 9 3 5 8. So minus 89/88. This is the answer. The last sum in the second Roman. 9 2s are 18, 18 plus 1 19. So minus 19/9 minus 6/1. ఏమి లేకపోతే 1 ఉన్నట్లు. సో ఎల్సిఎం ఉంది ఇక్కడ 9. ఎల్సిఎం అంతా 9, 9 1s are 9 కనుక. సో కనుక minus 19/9 into 1/1 minus 6/1 into 9/9. So minus 19/9 minus 54/9. So LCM 9 కనుక 9 minus 19 minus 54. So minus 73 minus 73/9. This is the answer. సో ఈ విధంగా సమ్స్ చాలా చాలా ఈజీగా చేయొచ్చండి. ఒక్క సమ్ వస్తే ఇంకా అన్ని సమ్స్ వచ్చేస్తామట. నెక్స్ట్ థర్డ్ రౌండ్కి వెళ్దాం. ఇప్పుడు థర్డ్ రౌండ్కి వెళ్దాం. ఫైండ్ ద ప్రోడక్ట్. సో ప్రోడక్ట్ ఫైండ్ చేయాలి. సింపుల్ అండి. ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ వస్తుంది ఆన్సర్. 9 7s are 63, 2 4s are 8. Product of the numerators by product of the denominators. That is the formula. అంటే న్యూమరేటర్స్ ని ప్రోడక్ట్ చేసి బై పెట్టి డినామినేటర్ ని ప్రొడక్ట్ చేయాలి, అంతే, ఇంకేం లేదు. నెక్స్ట్ ఏమీ లేకపోతే కిందనే ఒకటి ఉన్నట్టు. ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 3 9s are 27 by 10 1s are 10. Minus 27/10 is the answer. Next plus into minus minus 6 9s are 54 by 5 11s are 55. This is the answer. So plus into minus minus 3 2s are 6 by 7 5s are 35. So 3 2s are 6 by 11 5s are 55. చూడండి ఇక్కడ ఇప్పటి వరకు మనకి ఎక్కడ కూడా క్యాన్సిలేషన్ రాదు, ఇక్కడ క్యాన్సిలేషన్ వస్తుంది. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 5 1s are 5 1s are 3 1s are 3 1s are. సో ఏమొచ్చింది 1 into 1 by 1 into 1 వచ్చింది, అంటే 1/1. 1/1 అంటే ఎంత? 1 ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ ఫైండ్ ద వాల్యూ ఆఫ్. ఇక్కడ డివిజన్ చేయాలి. ఇప్పటి వరకు మనం మల్టిప్లికేషన్ చేసాము, డివిజన్ చేయాలి. డివిజన్ చేయాలి అంటే -4ని అలాగే ఉంచేసి -4/1 రాసి
ఈ 2/3 యొక్క మల్టిప్లికేటివ్ ఇన్వర్స్తో మనం మల్టిప్లై చేయొచ్చు. అప్పుడు ఏమవుతుంది, ఇది 3/2 అవుతుంది. కనుక ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, 2 1s are 2 2s are. So 2 into 3 6. So minus 6 is the answer. Next. So minus 3/5 అలాగే ఉంచి 2/1ని దీని యొక్క మల్టిప్లికేటివ్ ఇన్వర్స్తో మల్టిప్లై చేయాలి. మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అంటే ఏంటి, 1/2. 2/1ని రివర్స్ చేస్తే దాన్ని మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అంటారు. ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, 3 1s are 3, 5 2s are 10. So minus 3/10 is the answer. Next. Minus 4/5 into minus 3/1 ఏం రాయొచ్చు, రివర్స్ రాయొచ్చు. ఇంటూ చేస్తాం కనుక 1/-3 రాయొచ్చు. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది. 4 1s are 4, 5 3s are 15. So 4/15 is the answer. Next. Minus 1/8 into డివిజన్ ఇంటూ చేసామంటే దీని యొక్క రెసిప్రోకల్ తీసుకోవాలి. 4/3. 4 1s are 4 2s are. సో మైనస్ ఉంటుంది. 1 into 1 1, 3 2s are 6. Minus 1/6 is the answer. Next. Minus 2/13 into, సో దీని రాయొచ్చు 7/1 రాయొచ్చు. ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, 2 7s are 14, 13 1s are 13. So minus 14/13 is the answer. ఇక్కడ సో minus 7/12 into minus 2/13 యొక్క రెసిప్రోకల్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ 13/-2. సో మైనస్ ఇన్ మైనస్ ప్లస్ అయిపోతుంది. 13 7s are 91, 12 2s are 24. సో 91/24 is the answer. ఇంకా ఫైనల్ లాస్ట్ ప్రాబ్లం. సో 3/13 అలాగే రాసి దీని ఇంటూ రాసి దీని యొక్క మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ 65/-4. 13 1s are 13 5s are. సో ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ వస్తుంది. 3 5s are 15/4 1s are 4. సో 15/4 is the answer. సో ఇది ఫ్రెండ్స్ 7th క్లాస్లోని రేషనల్ నెంబర్స్ యొక్క మొత్తం అన్ని ఎక్సర్సైజ్లు చెప్పడం జరిగింది. అదేవిధంగా కాన్సెప్ట్ కూడా చెప్పడం జరిగింది. రేపు మనం పెరిమీటర్స్ అండ్ ఏరియా యొక్క లెసన్ యొక్క కాన్సెప్ట్ నేర్చుకున్నాం. సో వీడియో నచ్చితే మనకు ఖచ్చితంగా మంచి కామెంట్స్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.